ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 4 and verse 4. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అండ్ జీసస్ ఆన్సర్డ్ హిమ్, సేయింగ్, ఇట్ ఈస్ రిటన్ that man shall not live by bread alone, but by every word of God. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ యేసు ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏమిటి అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు. పిల్లరా, రొట్టె అవసరము. మనం బ్రతకడానికి, మనకి శక్తిని ఇవ్వడానికి ఆహారం తీసుకుంటాం, మంచిదే. ఆహారం తీసుకోకపోతే వీక్ అయిపోతాం, బలహీనమైపోతాం. కానీ ప్రియులరా, యేసు ప్రభువు ఒక చక్కని మాట అంటున్నారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అంటే వీటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క మాట. అందుకే మరి దావీదు అంటాడు, నీ మాట వలన నేను బ్రతుకుతానయ్యా. అతనికి ఆహారం లేదా, అతనికి ధనం లేదా, అతనికి బలం లేదా, శక్తి లేదా, అంటే అన్నీ ఉన్నాయి, కానీ దేవుని యొక్క వాక్యము తన జీవితాన్ని బ్రతికిస్తుంది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో వాస్తవానికి మనిషికి అన్నీ ఉన్నా కూడా ఎందుకు సమాధానం లేదు, ఎందుకు తన జీవితంలో నెమ్మది లేదు, తృప్తి లేదు? గల కారణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాట మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, మన నడిపిస్తుంది. ఆ మాట కంటే ఎక్కువగా దేని కొరకు ప్రయాసపడుతూ ఉంటామంటే లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క మాట మీద ఆధారపడినట్లయితే అది మనకు బలాన్ని ఇస్తాయి, శక్తినిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆత్మీయంగా, శారీరకంగా కూడా ఎంతో సంతోషంగా, సమాధానంగా ఉంటాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మీ యొక్క ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. మా అనుదిన జీవితంలో మేము బ్రతకాలంటే ఆహారం అవసరమే, కానీ అంతకంటే శ్రేష్టమైనది దేవుని యొక్క మాట. గల కారణము దేవుని యొక్క మాటే అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని బ్రతికిస్తుంది. అందును బట్టి మీకు వందనాలు. కాబట్టి ప్రభువా, మీ వాగ్దానాలు పట్టుకుని ప్రభువా, ఆత్మీయంగా, శారీరకంగా మేము మేలు పొందడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మా ప్రియుల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పరిస్థితులు ఉన్నారో మీకు తెలుసు నాయన. వారి యొక్క అవసరత మీకు తెలుసు. ఆత్మీయంగా, శారీరకంగా ఎక్కడ బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. ఈ యొక్క దినాలు భయంకరమైన దినములు ప్రభువా. ఎక్కడ చూసిన నెమ్మది లేదు, సమాధానం లేదు, కానీ మీ మాటే మాకు జీవాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, జీవింపజేస్తుంది. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ యొక్క వాక్యము ద్వారా మేము బ్రతకడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి కుటుంబంలో మీ సమాధానం వెలుబడి చేయడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Luke 4:4 the Bible says, man shall not live by bread alone, but by every word of God. In this passage, Jesus responds to the devil's temptation in the wilderness. After 40 days of fasting, he was physically weak, yet his spiritual strength remained unwavering. When invited to turn stones into bread, Jesus chose obedience over appetite and scripture or self-gratification. This verse reminds us physical needs, though real, are not our deepest needs. Bread sustains the body, but God's word sustains the soul. Amen.